హాయ్, నేను కేరళలో ఉన్నాను. మన ఇంటి దగ్గర మా మరదలు పిల్లలు యూకే వెళ్తుంటే వాళ్ళకి బై చెప్పడానికి ఒక 2 days ప్రోగ్రామ్ పెట్టుకున్నా. మన పొలం అంతా చూపిద్దాము, మన ప్లాంటేషన్ అంతా చూడాలి కదా, అందుకని ఒక వీడియో చేయబోతున్నా. మన ఫామ్ టూర్ చేసి ఒకసారి అందరికీ చూద్దామని. కేరళలో ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి కదా. ఇది నా కోడలు యూకే వెళ్ళిపోతుంది, అందుకనే వచ్చా. హాయ్ బరా, హాయ్ మోడతారు, హాయ్ హాయ్ బరా చిచ్చి. ముందు మన ఇంటి పక్కనే టీ గార్డెన్ ఉంది, అది చూద్దాము. పిల్లలు ముందుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళే దారిలో ఒక లవంగా చెట్టు కనిపించింది. మన తోటలో కూడా ఉంది. ఇప్పుడు కాయల సీజన్ ఏం కాదు, అయినా చెట్టు ఒకసారి చూపిస్తున్నాను. ఇదే లవంగా చెట్టు. ఇదొక వైల్డ్ ఫ్లవరే, చిన్న చిన్న ఫ్లవర్ వస్తుంది. చాలా వెరైటీ కలర్స్ ఉంటుంది. చిన్నప్పుడు దీంతో బాగా ఆడుకునేవాళ్ళు. ఓణంకి పువ్వులు ముగ్గు అలా వేయడానికి బాగా వాడుకునేవాళ్ళు. చూసారు కదా, ఇలాగే రెడ్ బ్రౌన్ అన్ని కలర్స్ వస్తాయి. ఇప్పుడు ఇంటిలో కూడా పెంచుతూ ఉంటారు చాలా వెరైటీస్. మనం టీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చేసాము. మన ఊరు మూన్నారే, ఇడికి డిస్ట్రిక్ట్. మీకు అందరికీ మూన్నార్ అంటే ఐడియా ఉండొచ్చు. మంచి టూరిస్ట్ ప్లేసే. ఇక్కడ స్పైసెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే టీ గార్డెన్స్ కూడా ఉంటుంది. మూన్నార్లో టీ ఫ్యాక్టరీస్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మన టీ ఆకులు తీసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఆకులు ఇలా పెరుగుతూ ఉంటుంది కదా, ఇలాగా ఆకులు తీస్తారు. వారం వారం తీస్తూ ఉంటారు. ఇలాగ 2-3 ఆకులు కలిపి ఒక కొమ్మ తీస్తూ ఉంటారు. అది వాళ్ళు ఫ్యాక్టరీకి పంపించేస్తారు. దీంతో గ్రీన్ టీలు మనం కూడా తయారు చేసుకోవచ్చు. జస్ట్ హాట్ వాటర్లో వేసి లైట్గా ఉడికిన తర్వాత తీసి ఎండబెట్టుకోవడమే. అది పొడి చేసుకుంటే మనం గ్రీన్ టీ ఫ్రెష్గా తయారు చేసి వాడుకోవచ్చు. చూసారు కదా, కొంచెం క్లౌడీగా ఉంది, అందుకే వీడియో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనం మన తోటకి వెళ్ళిపోదాము. ముందు మనం జాజికాయల చెట్టు చూద్దాము. ఇదే జాజికాయల చెట్టు. ఇప్పుడు కాయలు తక్కువ ఉంది, అయినా కూడా కాయ చూపిస్తాను. ఇది పచ్చిగా ఉండే కాయ. ఇది పండితే కొంచెం ఓపెన్ అవుతుంది. ఇది కింద పడిన కాయ. ఇది కాయ ఇలాగా ఓపెన్ చేస్తారు. లోపల నుంచి కాయను జావిత్రి ఇలాగ ఉంటుంది. ఈ తొక్కుతో పచ్చడీలు, చట్నీలు, అలాగే ఒట్టిగా ఉప్పేసుకొని కూడా తింటారు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు. అలాగే ఇదిగో కాయను జావిత్రి ఇలాగ సెపరేట్ చేస్తూ ఉంటారు. ఈ జావిత్రి మనం సెపరేట్ చేసినప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా తీయాలి. మంచి కలర్ఫుల్గా ఉండాలి. అలాగే విరిగిపోకుండా ఉండేనే రేట్ బాగా వస్తుంది. ఇది స్ట్రాబెర్రీ చెట్టే. పచ్చికాయలే ఉన్నాయి. పండినవి పిల్లలు తింటూ ఉన్నారు. అసలు ఒక ముదిరిన కాయ కూడా నాకు కనిపించలేదు. దానికి ముందే వాళ్ళు తినేస్తూ ఉంటారు. మన ఇంటి చుట్టూ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పండుతాయి. ఇవి టొమాటోస్ కూడా బాగా ఉంటుంది.
కాకరకాయలు, వంకాయలు, బెండకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ మన ఇంటిలోకి కావాల్సినవి పండుతూ ఉన్నాయి. మనం దానికి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ వాడట్లేదు. అన్నీ ఆర్గానిక్గా ఉండదు. మనం కూడా గ్రో బ్యాగ్స్లో వెజిటబుల్స్ని ఆర్గానిక్గా పండించుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడు కూడా మంచు పడతానే ఉంది. బాగా చల్లగా ఉంది. పొన్నువేమో స్వెటర్ వేసుకొని తిరుగుతూ ఉంది. ఇక్కడ బర్డ్స్ది సౌండ్ తప్ప ఏ వాయిస్ లేదు. ఇంకా అప్పు తిరగడానికి రెడీ అయిపోయాడు. అప్పు టెర్రస్ మీదకి ఎక్కాడు. మనం కూడా అక్కడ వెళ్ళి వ్యూ చూసుకోవచ్చు. కొన్ని మధ్యలో ఎగ్ ఫ్రూట్ తీసుకువచ్చింది. ఈ ఫ్రూటే ఎగ్ ఫ్రూట్ అంటారు. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మన ఎగ్ యోక్లో షుగర్ వేసి కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్. సింపుల్గా మనకు అర్థమైపోతుంది. ఇది చూడండి అలాగే ఉంటుంది సేమ్. టెర్రస్ మీద నుండి వ్యూ ఇలాగ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మంచు పడతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం టైం 10-11 అయినట్టుంది. ఇది మన ఆరెంజ్ చెట్టు. ఒకే ఒక ఆరెంజ్ ఉంది దాని మీద. ఇప్పుడు మనం కాఫీ ప్లాంట్ కూడా చూద్దాము. ఒక చిన్న కాఫీ ప్లాంట్ ఉంది ఇళ్ళ ముందు. కాఫీ కాయలు మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటుంది. మంచిగా పండేటప్పుడు రెడ్ కలర్ అవుతూ ఉంటుంది. చెట్టు ఇలా ఉంటుంది. దీనికంటే పెద్ద చెట్టు అవుతుంది, కానీ ఇది చిన్న ప్లాంటే. లోపల సీడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. పండినప్పుడు కాయ ఇలా తీస్తారు. ఇది ఎండబెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత తొక్కుని తీస్తారు. తొక్కు తీసిన తర్వాత లోపల సీడ్స్ వరకు తీసుకొని డ్రై ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుంది సీడ్స్. ఈ సీడ్స్ని డ్రై ఫ్రై చేస్తారు. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా డ్రై ఫ్రై చేసి పౌడర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని పువ్వుల చెట్లు కూడా చూద్దాము. ఇది హ్యాంగింగ్ ప్లాంటే. ఫ్లవర్ పైన వచ్చి ఇలా ఊగలాడుతూ ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇలాంటి వెరైటీస్ నేను ఆంధ్రాలో చూడలేదు. అలాగే ఇది ఇంకా ఒక ప్లాంట్ కాక్ ఫ్లవర్ అంటారు. ఇది కూడా ఒక చాలా నెలలు కూడా పాడైపోకుండా ఉంటుంది. వెల్వెట్ లాగా ఉంటుంది. అసలు డ్రై అయిపోదు, కలర్ చేంజ్ అవ్వదు కూడా. ఈ చెట్టు చాలా వెరైటీగా ఉంది కదా. చాలా బాగుంది. ఈ చెట్టు అంటే అందరికీ చాలా ఇష్టం. అసలు ప్లాస్టిక్ చెట్టు లాగా ఉంది కదా. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇది టర్టిల్ ప్లాంట్. మామూలే కదా, అందరికీ తెలుసు. ఇది టచ్ మీ నోట్ ప్లాంట్. పిల్లలకి అందరికీ తెలుసు కదా. పొన్ను ఏమో టెక్స్ట్ బుక్లో చదివింది, ఇప్పుడు కనిపిస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం కొక్కో చెట్టు చూద్దాము. మన చాక్లెట్ పౌడరు, చాక్లెట్స్ అన్నీ రెడీ చేసేది ఈ కాయలోనిచ్చే. ఇది పచ్చికాయే. పండిన కాయ ఎలా ఉంటుందో చూపిస్తాను. కాయలు ఇలా వస్తాయి. పెద్ద చెట్టు కాదు, ఒక మీడియం సైజ్ చెట్టు ఇది. ఒక పండిన కాయ చూపిస్తాను. ఇది ఆల్రెడీ కోసి ఇంట్లో పెట్టిన కాయే. మంచిగా పండింది. కలర్ చూసారు కదా, ఎల్లో కలర్గా మారిపోయింది. లోపల ఎలా ఉంటుందో కట్ చేసి చూద్దాము. ఈ తొక్కేమో మంచి మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది తొక్కు. ఇది కోస్తేనే లోపల విత్తనాలు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా కట్ చేయాలి. ఈ లోపల కాయ ఇలా ఉంటుంది. కాయ మీద ఫ్లష్ ఉంటుంది వైట్ కలర్లో. అది మంచిగా తీయగా ఉంటుంది, లైట్గా పుల్లగా ఉంటుంది. ఈ కాయ అంటే మా వారికి కూడా బాగా ఇష్టం. మేము చిన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళు.
ఇలా సాఫ్ట్గా ఫ్లష్ ఉండదు పైన. నోట్లో వేసి ఊరికే చప్పరిస్తే చాలు. లోపల సీడు చేదుగా ఉండదు, ఇలా పర్పుల్ కలర్లో ఉండదు. ఇది మనం ఎండబెట్టుకోవాలి. నేను ఇప్పుడు స్కిన్ తీసేసి చూపిస్తాను. మామూలుగా అయితే స్కిన్ తీయాల్సిన అవసరం లేదు ఎండబెట్టడానికి. ఇది ఎండబెట్టి బాగా డ్రై అయిన తర్వాత ఇది కూడా లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేస్తేనే చోకో పౌడర్ రెడీ అవుతుంది. సీడ్ ఇలా ఉండదు. మా అల్లుడు అను అప్పు ఇద్దరు కలిసి కుందేల పిల్లతో ఆడుకుంటూ ఉన్నారు. చిన్న బేబీ అది, 1 వీక్ అయింది. ఇప్పుడు మనం పెప్పర్ ప్లాంట్ చూద్దాము. మిరియాలు చూసారు కదా, ఇలా ఉండదు. అసలు పెప్పర్ ప్లాంట్ అనేది తీగలాగా ఉండదు. తీగ అనేది ఏదైనా చెట్టు మీద సపోర్ట్ ఇచ్చుకొని పెంచుకోవాలి. దానికి సపోర్ట్ అనేది మనం ఇవ్వాలి. కొంచెం ఏదైనా కట్టుతూ ఉంటారు చెట్టుల మీద సెపరేట్గా, కిందకి జారి పడిపోకుండా ఇలాగ కాయలు తీస్తూ ఉంటారు. ముదిరినప్పుడు కాయలు తీసుకొని సెపరేట్ చేసుకొని ఎండబెడతారు. తీసిన కాయ కూడా చూపిస్తాను. ఈ ఆకులు చూసారు కదా, మన తమలపాకు ఉంది కదా, యాక్చువల్లీ సేమ్ అలాగే ఉండదు. ఇవి తీసి పెట్టిన మిరియాలే. ఇలాగ ముదిరినప్పుడు తీస్తూ ఉంటారు. ఎక్కువ పండిపోక ముందే తీస్తేనే మంచి బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ కాయల్ని ఎండబెట్టక ముందే సెపరేట్ చేస్తారు. ఇలాగ సెపరేట్ చేసిన తర్వాత ఎండబెడతారు. ఏ డ్యామేజ్ రాకుండా ఎండబెట్టుకోవాలి. మంచి బ్లాక్ కలరు, అలాగే మంచి సైజు ఉండాలి. అప్పుడే మంచి క్వాలిటీలోకి వస్తుంది, అలాగే మంచి రేటు కూడా వస్తుంది. ఇలాగ సెపరేట్ చేస్తారు. ఇదే మన బ్లాక్ గోల్డ్ అనేది. ఇది చామగడ్డ చెట్టే. చామగడ్డలు తెలుసు కదా, మనది చిన్న సైజులో ఉంటుంది కానీ దీనిలో పెద్ద సైజు వస్తుంది. ఇది మన ఇలాచి తోట. మన తోటలో జాజికాయలు, లవంగాలు, కొక్కోకాయలు, అలాగే పెప్పరు అన్నీ ఉన్నా కూడా మనకి ఎక్కువ ఉండేది ఇలాచి ప్లాంటే. మన ప్లాంటేషన్ వెనక్క సైడ్లో ఒక వాటర్ ఫాల్ ఉంది చిన్నది, అది కూడా వెళ్ళి చూసి వద్దాము. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి బాగా ఇష్టమే. అప్పు ముందుగా అక్కడికి వెళ్ళిపోయాడు. మా కసిన్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అప్పు ఇలాచీ చెట్టు అందరు చూసారు కదా, చెట్టు ఇలా ఉండదు. కొంచెం వైడ్గా స్ప్రెడ్ అవుతుంది కానీ మరీ పెద్ద చెట్టు ఏం కాదు. ఇలాగా అడుగున కాయలు వస్తాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడిగేవాళ్ళు ఇలాచి కాయలు ఎక్కడ వస్తాయి, పైన నుంచి వస్తాయి అని. కానీ ఇలాగా కింద నుంచే కాయలు వస్తాయి. ఆ కాయలకి సెపరేట్ తీగ ఉండదు, ఆ తీగ మీదే కాయలు వస్తూ ఉంటుంది. ఈ వైట్ కలర్లో కనిపించేది దాని ఫ్లవరు వైట్ రెడ్ కాంబినేషన్లో ఉండదు. చూసారు కదా, ఈ తీగ మీద కాయలు అయిపోతే కట్ చేసి తీసేస్తారు. అప్పుడు కొత్త తీగ వస్తూ ఉంటుంది. అంటే కాయలు కంప్లీట్గా అయిపోకముందే కొత్త కొత్త తీగలు వస్తూ ఉంటుంది. కాయలు ఒకసారి స్టార్ట్ అయితే చెట్లు పాడయ్యేదాకా కాయలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక సీజన్లో ఒక 4-5 ట్రిప్పులు కాయలు తీసేటప్పుడు ఒక తీగ అయిపోతుంది. ఇప్పుడు కాయలు ఎలా తీస్తారో నేను డీటెయిల్గా చూపిస్తాను. ఈ చెట్టులో కాయలు అయిపోవచ్చింది. తీగ చూసారు కదా, ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కొంచెం పాత చెట్టే. చూసారు కదా, ఈ చిన్న చిన్న కొమ్ములు కనిపించే చోట అంతా కాయలు అయిపోయింది. లాస్ట్లో ఇప్పుడు 2-3 కాయలే ఉంది ఒక్కొక్క కొమ్ము మీద. ఈ కాయలు ఎలా తీస్తారంటే ఇక్కడ నుంచి అడుగున నుంచి ముందుకు తీస్తూ వస్తారు. ఈ లాస్ట్ ఉండే 3 కాయల్లో కింద ఉండేది ముదిరిపోయి ఉండదు. చూసారు కదా, ఇలా 3 కాయలు ఉండదు, కింద ఉండే కాయ ముదిరిపోయి ఉండదు. ఇది తీసి మనం చూద్దాం ముదిరిందా లేదో అని.
తీయడానికి టైం అయిందో లేదో తెలియదు. లోపల బ్లాక్ కలర్లో వస్తుంది మనకి ముదిరితే, లేకపోతే వైట్ కలర్లో ఉంటుంది. ఇది బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది ముదిరిన కాయే. వీళ్ళు తీసేటప్పుడు ఒక్క కాయ పండినప్పుడు సీజన్ వస్తుంది, అప్పుడు తీస్తూ ఉంటారు. ఒక్క కాయ పండింది ఒక్కటి పచ్చిది తీసుకుంటారు. మంచి పచ్చిగా ఉండే తీస్తేనే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. మన తోట పక్కన రిసార్ట్. ఇది రిసార్ట్ వాళ్ళదైనా వ్యూ మొత్తం మనదే. ఇప్పుడు మూనార్లో ఈ రిసార్ట్స్ కట్టడానికి పర్మిషన్ ఉంటే ఒకే ఒక ఏరియా మనదే, అందుకని ల్యాండ్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. ఫోటో ఎడతావే. ఈరోజు మా మరదలు పిల్లలు మాంచెస్టర్ వెళ్ళిపోయారు మా తమ్ముడు దగ్గరికి. ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి. అది కోటయం డిస్ట్రిక్టే. ఇక్కడ అంతా స్పైసెస్ అయితే కోటయం డిస్ట్రిక్ట్లో రబ్బర్ చెట్లు ఎక్కువ ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా తేడా వస్తుంది. ఇక్కడ మరీ చల్లగా ఉంటుంది, అక్కడేమో కొంచెం నార్మల్ క్లైమేట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ 150 కిలోమీటర్ దాకా ఉంటుంది దూరం. మా హస్బెండ్ వాళ్ళ హౌస్ దగ్గర ఉన్నాను. ఇదే మా హౌసు. ఇందాక రబ్బర్ చెట్టు అన్నాను కదా, ఇదే రబ్బర్ చెట్టు. ఇక్కడ నుంచి కట్ చేసి పాలు తీస్తారు. ఇది చాలా ప్రాసెస్ ఉంది. ఇన్ డీటెయిల్డ్ వీడియో తర్వాత చూపిస్తాను. తర్వాత అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా చూపించాలని అనుకున్నాను. ఎంతవరకు సక్సెస్ అయిందో తెలీదు. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అంగడి న్యూస్. బై బాయ్.